ఇల్లు అనేది కేవలం ఇటుకలతో రాళ్లతో కట్టే 4 గోడల నిర్మాణం మాత్రమే కాదు, మనస్సును ప్రశాంతంగా ఉంచి కుటుంబ సభ్యుల్లో సానుకూల శక్తిని నింపే ఒక పవిత్ర నిలయం. వాస్తు పద్ధతుల్ని అనుసరించి నిర్మించుకున్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని, అక్కడ నివసించే వారికి ఆయు ఆరోగ్యాలతో పాటు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు. మన ఇంటికి ప్రాణశక్తిని, సమవృద్ధిని తెచ్చిపెట్టే ముఖ్యమైన వాస్తు సూత్రాలేంటి, ఎటువంటి ఇంట్లో ఉంటే కలిసి వస్తుందనే వివరాలు తెలుసుకుందాం. ఇంటి సింహద్వారం ఎప్పుడూ శుభప్రదమైన దిశలోనే ఉండాలి. తూర్పు, ఉత్తర లేదా ఈశాన్య దిశలో సింహద్వారాన్ని ఏర్పాటు చేయడం అత్యంత శ్రేయస్కరం. సింహద్వారం వద్ద ఎప్పుడూ కాంతివంతమైన వెలుతురు ఉండేలా చూసుకోవాలి. లక్ష్మీదేవి ఆవాసం ఉండే ప్రధాన ద్వారానికి ఎదురుగా చెప్పుల స్టాండ్లు, చెత్త కుండీలు లేదా మురికి వస్తువులు ఉంచకూడదు. ఈశాన్యాన్ని దైవమూల అని పిలుస్తారు. ఇది ఇంట్లోని అత్యంత పవిత్రమైన భాగం. ఈశాన్యంలో పూజ గదిని ఏర్పాటు చేసుకొని తూర్పు ముఖంగా దేవుణ్ణి ఆరాధించడం శుభ ఫలితాలిస్తుంది. ఈ మూల ఎప్పుడూ తేలికగా, అత్యంత పరిశుభ్రంగా ఉండాలి. ఇక్కడ బరువైన సామాన్లు పెట్టడం గాని, మెట్లు నిర్మించడం గాని చేయకూడదు. ఆగ్నేయ మూల ఆరోగ్యానికి, సిరి సంపదలకు మార్గం. ఇది అగ్నిదేవుడికి కేటాయించిన స్థానం కాబట్టి ఇక్కడ వంటగది ఉండడం శ్రేయస్కరం. ఆగ్నేయంలో వంటగది ఉండడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుపడమే కాకుండా ఆర్థిక వృద్ధి కలుగుతుందట. వంట చేసేటప్పుడు తూర్పు దిశ వైపు ముఖం పెట్టి వండడం ఉత్తమమైన పద్ధతి. నైరుతి మూల స్థిరత్వానికి, గౌరవానికి చిహ్నం. నైరుతిని భూమి మూల అంటారు. ఇది కుటుంబంలోని స్థిరత్వాన్ని, యజమానికి గౌరవ మర్యాదలను తెస్తుంది. ఇంటి యజమాని నిద్రించే మాస్టర్ బెడ్రూమ్ నైరుతి మూలలోనే ఉండాలి. ధనధాన్యాలు భద్రపరిచే బీరువాలు, బరువైన సామాగ్రి లేదా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు ఈ దిశలో ఉండడం వాస్తు ప్రకారం ఎంతో మేలు చేస్తుంది. వాయువ్యం మూల సజావుగా సాగే ప్రయాణం. వాయువ్యం వాయుదేవుడికి స్థానం. ఈ దిశలో అతిథి గృహం లేదా పిల్లల పడక గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. సాధారణంగా వాష్రూమ్లు లేదా టాయిలెట్లు వాయువ్య దిశలో గాని, పడమర వైపు గాని ఉండేలా చూసుకోవడం చాలా మంచిది. బ్రహ్మస్థానం ప్రాణశక్తికి ప్రవాహం. ఇంటికి సరిగ్గా మధ్య భాగాన్ని బ్రహ్మస్థానం అంటారు. ఈ ప్రాంతం ఎప్పుడు ఖాళీగా, ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ ఎలాంటి గోడలు, పిల్లర్లు లేదా బరువైన వస్తువులు ఉంచకూడదు. బ్రహ్మస్థానం ఖాళీగా ఉంటేనే ఇంటంతటికి ప్రాణశక్తి స్వేచ్ఛగా ప్రసరిస్తుంది. ఉత్తర దిశలో పెద్ద కిటికీలు అమర్చుకుంటే ఉదయపు లేలేత బాణుడి కిరణాలు ఇంట్లోకి వచ్చి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. భూగర్భ నీటి తొట్టి లేదా బోర్వెల్ ఈశాన్యంలో ఉండాలి. అదే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మాత్రం నైరుతి లేదా పడమర దిశల్లో ఉండడం పరిపూర్ణమైన వాస్తు పద్ధతి.